హాయ్ స్టూడెంట్స్, ఈరోజు C23 రెగ్యులేషన్ డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 షార్ట్ ఆన్సర్స్ ఏ టాపిక్ నుంచి మనకు వస్తుందో మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చి ఫంక్షన్స్ నుంచి మనకు ఒక 3 మార్క్స్ అయితే వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఒక 3 మార్క్స్, మ్యాట్రిక్స్ నుంచి అయితే మనకు 2 షార్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి కాంపోనెంట్ యాంగిల్ నుంచి ఒకటి, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ నుంచి ఒకటి, నెక్స్ట్ వచ్చి కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఒకటి, స్ట్రైట్ లైన్స్ నుంచి ఒకటి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో నుంచి ఒకటి, అండ్ డిఫరెన్సెస్ నుంచి మనకు షార్ట్ ఆన్సర్ అయితే అడుగుతారు. టోటల్గా మనం చూసుకున్నారంటే మనకు 10 ఉంటుంది. ఈ 10కి కాను మనకు 30 మార్క్స్ అయితే వస్తుంది. సో మనం ఎండ్ ఎగ్జామ్లో మనకు 28 మార్క్స్కి అయితే మినిమం స్కోర్ చేయాలి అవుట్ ఆఫ్ 80కి. సో ఈరోజు వీడియోలో వచ్చి మనం షార్ట్ ఆన్సర్స్ ఏది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అయితే నేను చెప్తున్నాను. మళ్ళీ కూడా మీరు ఎక్సైజ్గా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇదైతే మనకు 80 to 100% అయితే వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం అయితే 80% అయితే పక్కాకైతే వస్తుంది. సో ఫస్ట్ టాపిక్ ఫంక్షన్ నుంచి మనకు టోటల్గా 6 మోడల్స్ ఉన్నాయి. ఆ 6 మోడల్స్ నుంచి ఒకటి పక్కాకైతే వస్తుంది. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ చూసారంటే మనకు ఇలా ఇఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ డిఫైన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అనేసి ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ -2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ చేసే విధంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఈ విధంగా అడగచ్చు, లేదంటే ఇలా కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆప్షన్గా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఇఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ డిఫైన్ బై ది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇలా మనకు యాంగిల్స్ ఇచ్చేసి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనేసి అడుగుతారనమాట. ఫస్ట్ అయితే ఇది, సెకండ్ అయితే ఇది. నెక్స్ట్ చూసారంటే ఇలా ఇప్పుడు 2024లో అడిగారు ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూ ఫంక్షన్ అనేసి. ఇక్కడ 3 అని ఇచ్చాడనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √16 - x². అంటే ఈ ఫార్మేట్లో అడుగుతారు. ఓకేనా, ఒకటి అడుగుతారు, 2, 3 అడగరు అనమాట. సో ఈ ఫార్మేట్లో ఒకటి నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి రీసెంట్గా నేను చూశాను ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ వాల్యూ అనేసి A to B అనేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇస్తుంది. దీని తేదీ మనకు ఇక్కడ ఫస్ట్ అంతా ఉన్నాయి కదా, దాన్ని డొమైన్ అంటారు. ఈ సెకండ్ వాల్యూస్ అంతా రేంజ్ అంటారు. జస్ట్ ఈ వాల్యూస్ రాస్తే మీకు 3 మార్క్స్ అయితే వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఈ విధంగా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక ఏ వాల్యూ ఇచ్చేసి A to B అని ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చేసి ఫైండ్ ది రేంజ్ అనేసి. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లం నెంబర్ 4 అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ మెథడ్లో. మళ్ళీ కొన్ని సందర్భాల్లో చూసారంటే మనకు ఇలా ఏ వాల్యూ ఇచ్చేసి ఆన్ టు ఫంక్షనా లేదా బైజెక్టివ్ ఫంక్షనా అనేదానికి అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ C23లో లేదు. కానీ ఇది లాస్ట్గా ఒక ఆప్షన్ చూసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇది మీకు చెప్పాను ఈ మెథడ్లో అడుగుతారు అనేసి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. దీంతోపాటు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ విధంగా నేర్చుకోండి. ఇలా యాంగిల్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇలా అడిగేసి మనం యాంగిల్ ఫైండ్ చేసే విధంగా ఉంటుంది. సో నేను కొన్ని అయితే వీడియో చేశాను, ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది ఫస్ట్ ఫంక్షన్ నుంచి అయితే మనకు వస్తుంది. సో నెక్స్ట్ చూసారంటే పార్షియల్ ఫ్రాక్షన్స్, దీని నుంచి మనకు 3 మార్క్స్ వస్తుంది. ఇది చాలా చాలా ఈజీ. దీంతో ఓన్లీ 2 మోడల్స్ ఉన్నాయి C23 వాళ్ళకి. ఆ 2 మోడల్స్లో ఫస్ట్ మోడల్ నేర్చుకోండి సరిపోతుంది. ఇన్ కేస్ టైం ఉంటే సెకండ్ మోడల్ కూడా నేర్చుకోండి, 1% ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసారంటే ఇక్కడ చూడండి. ఓకేనా, వీటి నుంచి డైరెక్ట్గా అడిగేస్తారు, వాల్యూస్ చేంజ్ చేస్తారంటే సేమ్ ఫార్మేట్లోనే అడుగుతారు. ఓకేనా, ఈ 4 నేర్చుకోండి, ఒకటి కన్ఫామ్గా వస్తుంది ఈ మోడల్లో. నెక్స్ట్ వచ్చి ఇది సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా, ఇది సెకండ్ మెథడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా ఫస్ట్ మెథడే, ఇలా కూడా అడగచ్చు. ఓకేనా, ఇలా అడుగుతారనమాట. సో 3x² ప్లస్ 14x - 5 ఈ ఫార్మేట్లో కంపల్సరీగా అడుగుతారు. ఒకటి ఇదని అడుగుతారు, లేదంటే మీకు చెప్పాను కదా ఇవన్నీ అడుగుతాడు. మ్యాక్సిమం 99% ఇదే అడుగుతారు. ఇన్ కేస్ సెకండ్ ఆర్డర్ అడగాలంటే ఇలా అడుగుతారనమాట. ఓకేనా, మీరు ఫస్ట్ మెథడే మీరు చూసుకోండి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మ్యాట్రిక్స్. సో
సో మ్యాట్రిక్స్ నుంచి మనం చూసామంటే ఇక్కడ మనకు టోటల్గా 6 మార్క్స్ అయితే వస్తుంది. ఓకేనా. సో మ్యాట్రిక్స్లో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, సో మేజర్గా వాడు అడిగి సింపుల్గా నడుస్తారు, మరి కష్టంగా అడగరు అనమాట డిప్లొమా వాళ్ళకి. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చేస్తాడు. ఈ ఫార్మెట్ అడగచ్చు, ఈ ఫార్మెట్ అడగచ్చు. ఓకేనా. ఫైండ్ ది 2a + 3b లేదంటే 3a + 5b ఇలా అడగచ్చు. ఓకేనా. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇటా యాడ్ చేయమని అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చి ఇదండి. ఓకేనా. ఫైండ్ a and b వాల్యూ ఫైండ్ చేసే విధంగా, అది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చి a² వాల్యూ ఫైండ్ చేసే విధంగా. నెక్స్ట్ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి సబ్స్టిట్యూట్ చేసే విధంగా అడగచ్చు. నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా ట్రాన్స్పోర్ట్ అడగచ్చు. ఓకేనా. ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇట స్క్యూ సైమెట్రిక్ మ్యాట్రిక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధంగా అడగచ్చు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేసే విధంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇవి నేర్చుకుంటే మీకు మ్యాట్రిక్స్ అయితే సరిపోతుంది. ఏబి ఫైండ్ అవుట్ చేసేది ప్రూవ్ దట్ అని అడుగుతారు. మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఇచ్చాడు, ఫైండ్ ది ఏబి అండ్ బిఏ. ఓకేనా. ఇలా ప్రూవ్ చేయమనేసి అడుగుతాడు అనమాట. సో యాడ్, మైనస్, ఇంటూ లేదంటే a² b² లేదంటే ఈ ఈక్వేషన్ వీటి నుంచి అడుగుతారు. లేదంటే స్క్రూ మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా, స్క్రూ మ్యాట్రిక్స్ ఇంతకుముందు మీకు చూపించాను చూడండి. ఈ మ్యాట్రిక్స్ నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఒకటి ట్రాన్స్పోర్ట్ అడగచ్చు, లేదంటే స్క్రూ మ్యాట్రిక్స్ అడగచ్చు. ఓకే, నీవు మట్టుగా నేర్చుకుంటే సరిపోతుంది. 80% ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసారంటే కాంపౌండ్ యాంగిల్ నుంచి ఒకటి, ఇంకెంత వచ్చేవంతా ఓన్లీ 3 మార్క్సే వస్తుంది. కాంపౌండ్ యాంగిల్లో చూస్తాం. సో ఇవి నేను 5 to 6 యూనివర్సిటీ పేపర్స్ రెఫర్ చేసి నా నాలెడ్జ్ బేస్ చేసుకొని మీకు చెప్తున్నా. మీకు 80% అయితే పక్కాగా వస్తుంది. వాల్యూస్ చేంజ్ చేసి అడుగుతారు అంతే. ఓకేనా. సో కాంపౌండ్ యాంగిల్ అండి. సో ఈ కాంపౌండ్ యాంగిల్ మీరు ఫార్ములాస్ అయితే పక్కాగా నేర్చుకోవాలి. ఓకేనా. ఇది సెకండ్ యూనిట్లో, థర్డ్ యూనిట్లో అండ్ 4th యూనిట్, 5th యూనిట్ కూడా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఈ కాంపౌండ్ యాంగిల్లో మోస్ట్ అడిగేది ఫస్ట్ 5 చెప్తాను చూడండి. ఈ మెథడ్ అడుగుతారండి. ఇక్కడ కాసులు అడిగాడు, ట్యాన్లో కూడా అడగచ్చు. ఓకేనా. ఫస్ట్ మెథడ్ ఇది చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూసారంటే ఇవ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనా. ఇక్కడ కాసులు అడిగారు, సైన్లు అడగచ్చు, ట్యాన్లో కూడా అడగచ్చు. సేమ్ ఫార్మేటే ఫాలో అయిపోండి. ఫార్ములా అప్లై చేసామా, ఆన్సర్ రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇట స్క్వేర్లు అడుగుతాడు. ఓకే, ఇక్కడ చూడు కాసులు కూడా అడిగాడు. ఓకేనా. ఇలాంటి ఫార్మేట్ ఇది టోటల్గా ఇప్పుడు 3 చెప్పానమాట. నెక్స్ట్ ఇలాంటివి కూడా అడగచ్చు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసారంటే ఇలా ప్రూవ్ దట్, సో దట్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు కన్ఫామ్గా, చూసుకోండి. నెక్స్ట్ ఇవి అడిగారండి 2024, ఇప్పుడు ఏప్రిల్ అడిగాడు కాబట్టి మీకు చెప్తున్నా. ఓకేనా. ఇదే సేమ్ క్వశ్చన్ అడిగాడు, ఇలా కూడా అడగచ్చు. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. a + b = 45 సో దట్ అనేసి ఓన్లీ 3 మార్క్స్కే ఉంటుంది. ఈ మోడల్స్లో నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. దీనితో ఎక్కువ మోడల్స్ ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఈజీ. ఫస్ట్ ఇవి చూడండి, మళ్ళీ ఇంకోటి ఏదైనా ఇంపార్టెంట్ చూసుకోండి. ఆడికి కాంపౌండింగ్ యాంగిల్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఓన్లీ ఇది షార్ట్ ఆన్సర్స్ మట్టుకే ఈ sin 2a, cos 2a ఫార్ములాస్, cos square a ఫార్ములాస్ అంతా నేర్చుకోండి. sin 3a అన్నిటికీ యూస్ అవుతుంది. ఓకేనా. ఇవి కూడా యూస్ అవుతుంది. ఇక్కడ sin θ యూజ్ చేస్తాం, cos θ యూజ్ చేస్తాం, ఈ sin θ యూజ్ చేస్తాం, నేర్చుకోండి. దీంతో ఇంపార్టెంట్ వెళ్ళామంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనా. ఇక్కడ సైన్లు అడిగాడు, కాసులు కూడా అడుగుతాడు. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. ఇంతే ఆన్సర్, ఎక్కువేం లేదు. నెక్స్ట్ చూసారంటే ఇవి ఒక్కోసారి చూసుకోండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఈ క్వశ్చన్ అండి. ఇలాంటి ఫార్మేట్ కంపల్సరీ అడుగుతారు, కాసుల్లో సైన్లో కంపల్సరీ అడుగుతారు. ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆడికి 2 మెథడ్స్ అయినాయి. ఇక్కడ చూడండి, ఈ మెథడ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటి మెథడ్స్ చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి కాంపౌండ్
కాంప్లెక్స్ నెంబర్స్ అండి. కాంప్లెక్స్ నెంబర్స్లో 5-6 మెథడ్స్ ఉన్నాయి నాకు తెలిసి. అవి నేర్చుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా అడిగేస్తాడు. సో కాంప్లెక్స్ నెంబర్స్ లాస్ట్లో వస్తుంది మనకి. కాంప్లెక్స్ నెంబర్స్ దీంతో మీరు నేర్చుకుంటే టాపిక్స్ చూడండి 1 by 1. సో ఇది అడిగారండి, రీసెంట్గా అడిగారు, 2024 ఏప్రిల్లోనే అడిగారు, నేనే చూశాను. ఫైండ్ ది రైట్ ది 1 + √3 i అని అడగచ్చు, లేదంటే i √3 అని అడగచ్చు. ఫైండ్ ది పోలార్ ఫామ్ అనేసి అడుగుతారు. ఈ పోలార్ ఫామ్ అనేసి అడిగారు, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చి సెకండ్గా మీరు చూసుకోవాలనుకుంటే ఫైండ్ ది మోడులస్ అని అడుగుతాడు. ఈ మెథడ్ని అడగచ్చు, ఈ మెథడ్ని అడగచ్చు, ఏ మెథడ్ని అడగచ్చు. ఫైండ్ ది మోడులస్ అడుగుతారు, సెకండ్ మెథడ్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫైండ్ ది అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా, ఏ ఫార్మేట్ అని అడగచ్చు. టోటల్గా 3 చెప్పాను. నెక్స్ట్ కాంజుగేట్ కూడా అడగచ్చు, 4. నెక్స్ట్ వచ్చి మోడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్, ఇదో మెథడ్. జస్ట్ ఒక మోడల్ ఒకటి నేర్చుకొని సరిపోతుంది, ఓకేనా. ఈ మెథడ్లో కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఇది అడిగాడు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడిటివ్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇలాంటి మెథడ్స్ అడిగాడు, ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అయితే చూసుకోండి. ఇవి చూసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్నవే, కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసారంటే స్ట్రైట్ లైన్స్, దీంతో టోటల్గా 13 ఫార్ములాస్ ఉన్నాయి. నేను మీకు 6 or 7 అయితే చెప్తాను, ఓకేనా. సో దీంతో 3 మార్క్స్ అడిగేదానికి ఫస్ట్ ఛాన్సెస్ వచ్చి మనకు ఉండేది, ఫస్ట్ ఛాన్సెస్ అని నేను చెప్పేది, ఈ క్వశ్చన్ అండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది, ఒక పాయింట్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చేస్తే ఇంక్లైన్డ్ యాంగిల్ ఇస్తాడు, అప్పుడు ఈ ఫార్మేట్ మీరు ఫాలో అవ్వాలి. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, చాలాసార్లు అడిగాడు అనమాట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్ ఇచ్చేసి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది చిన్న చిన్న ఫార్ములాస్, ఈ ఫార్ములా నేర్చుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫైండ్ ది అక్యురేట్ యాంగిల్ బిట్వీన్ ది లైన్. అక్యురేట్, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీని నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. టోటల్గా 3 అయినాయి. నెక్స్ట్ వచ్చి ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్. ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ ఇచ్చేప్పుడు ఫార్ములా యూజ్ చేసి చేయడమే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా చూడండి, ఫైండ్ ది స్ట్రైట్ లైన్ పాయింట్, ఒక పాయింట్ ఇచ్చి మళ్ళీ ప్యారలల్ అని ఇచ్చాడు, ఇక్కడ ప్యారలల్ ఇవ్వలేదు. సో అప్పుడు ఈ ఫార్ములా వేసి చేయడమే. ఒకటి ప్యారలల్ అడుగుతాడు, ఒకటి వచ్చి పర్పెండిక్యులర్ అడగచ్చు. సో అది మీరు చూసుకోండి అనమాట, ఓకేనా. ఇక్కడ పర్పెండిక్యులర్ అడిగారు చూడండి. సో ఇలాంటివి చిన్న చిన్నవి అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్. 2 లైన్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 2000 ఇప్పుడు ఏప్రిల్ అడిగారనమాట. సో నెక్స్ట్ వచ్చి ఫైనల్గా ఇంటర్సెక్షన్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది నేర్చుకోండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఇది. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా ఇది నేర్చుకోండి, ఓకేనా. సరిపోతుంది, ఓకేనా. స్ట్రైట్ లైన్లో ఫార్ములాస్ చిన్న చిన్నవే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకు లిమిట్స్ అండి, ఓకేనా. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక్క 3 మార్క్స్ అయితే వస్తుంది. లిమిట్స్ చాలా ఈజీ, ఓకేనా. లిమిట్స్ సో లిమిట్స్లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇలాంటి మోడల్స్లో నేర్చుకోవాలి, ఓకేనా. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకునే విధంగా వస్తుంది. ఒక్కోసారి చూసారంటే ఇలాంటి ఇచ్చేస్తారనమాట, ఓకే. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ 0 ఇక్కడ 0 అయిపోతుంది, అర్థమవుతుందా. అప్పుడు ఈ టర్మ్ టోటల్గా 0 అయిపోతుంది. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు. సో టైప్ 1, ఇది టైప్ 2, ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2, ఈ విధంగా నేర్చుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవ్వదు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతూనే ఉంటారు. sin 3x/, sin 5x, sin 77x/, 11x అన్నీ ఒకే మెథడే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, sin 2θ/θ, ఈ ఫార్మేట్లో ట్యాన్లు అడగచ్చు, కాసులు అడగచ్చు, ఎలా అని అడగచ్చు, కానీ ఈ ఫార్మేట్లో అడుగుతాడు. ఇది ఫస్ట్ ఆప్షన్గా కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి
ఇది ఆల్రెడీ చెప్పాను మీకు ఫార్మేట్. నెక్స్ట్ ఇవి చూసుకోండి, సెకండ్ ఆప్షన్గా చూసుకోండి. నెక్స్ట్ ఈ మెథడ్ కూడా లైట్గా చూసుకోండి. నెక్స్ట్ ఇదండి చెప్పాను కదా, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేసి 0 అవుతుంది. ఇలాంటి మోడల్సే అడుగుతారనమాట. నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ అడుగుతారు, సేమ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా అదే మోడలే. నెక్స్ట్ ఇది టిక్నామెట్రిక్ అడగాలంటే ఈ ఫార్మేట్ అడుగుతారు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో వాడికి ఇవి సరిపోతుంది, ఈ మోడల్లోనే అడుగుతాడు అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండి డిఫరెన్సియేషన్స్. సో దీని నుంచి మనకు ఒక 3 మార్క్స్ అడుగుతాడు. సో ఇది మనకు చాలా చాలా ఈజీ టాపిక్ ఇది, కానీ చాలామంది కష్టం అనుకుంటారు, కానీ డెడ్ ఈజీ, ఓకేనా. లిమిట్స్ ఇక్కడ ఒక టాపిక్ ఉంది, బట్ అది నేను స్కిప్ చేస్తున్నా, వన్ సైడ్ లిమిట్స్ మీరు చూసుకోండి. నెక్స్ట్ డెరివేషన్స్లో మీకు అడిగే ఛాన్సెస్ ఉండేది 200%. చూడండి, ఇలా ఫైండ్ ది డెరివేషన్ అనేసి ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తారు, ఫైండ్ అవుట్ చేయాలా. నెక్స్ట్ వచ్చి రూట్లో ఇచ్చేస్తారు, ఫైండ్ అవుట్ చేయాలా. నెక్స్ట్ ఈ రూట్లో ఇచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా 1 word లైన్స్ ఉంటాయి చూడండి, ఇంతే ఆన్సర్, ఓకేనా. సో ఈ రూట్లో ఒక ప్రాబ్లం అడగచ్చు, లేదంటే మనకు ఇలా ఈక్వేషన్ అడిగేస్తారు, ఇలా ఈక్వేషన్ అడిగేసి సాల్వ్ చేయమంటాడు. ఆన్సర్ చూడండి, జస్ట్ వచ్చి మనకు వచ్చి 1 word ఆన్సరే ఉంటుంది, ఓకేనా. జస్ట్ ఎక్స్పోరెంట్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి సింపుల్గా అడుగుతాడు డెరివేషన్స్లో అయితే. నెక్స్ట్ వచ్చి ఇలా e⁻x క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ యూవి e⁻x ప్లస్ x² ప్లస్ x² సీకన్ x. సో ఇది యూవి ఫార్ములా అప్లై చేసే విధంగా. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూసారంటే ఇక్కడ డివైడ్ బైలో ఇచ్చేస్తారు, u/v ఫార్ములా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. నెక్స్ట్ ఇది లాస్ట్లో చూసుకోండి, ఓకేనా. యూవి ఫార్ములా, నెక్స్ట్ u/v ఫార్ములా, నెక్స్ట్ వచ్చి ఇలాంటి రూట్లో, నెక్స్ట్ వచ్చి నార్మల్గా ఇట్లా ఈక్వేషన్లో అడుగుతారనమాట. ఇవి నేర్చుకుంటేనే మీకు సింపుల్గా అడిగేస్తారు. సో మీరు ఇట్లా టోటల్గా 30 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు.